భువనగిరి నియోజకవర్గ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, శ్రేయోభిలాషులు, మిత్రులు, యువత, విద్యార్థులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ నేను సుపరిచితుణ్ణి. మీలో ఒక కుటుంబ సభ్యునిగా, ఒక అన్నగా, ఒక బిడ్డగా, ఒక తమ్ముడిగా, ఒక స్నేహితుడిగా అందరితో మరి గత 11-12 ఏళ్ళుగా అనుబంధం పెనవేసుకుని ఉంది. మీకు అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న విషయం. ఆనాడు నల్లగొండ జిల్లాలో కేవలం మరి భువనగిరి ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న క్రమంలో మీరందరూ ప్రోత్సహించినందుకు నేను ఎంతో సంతోషించిన. నేను ఒక్కటే ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. గత 12 ఏళ్ళుగా మీ మధ్యనే ఉంటూ మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న నాకు మరి 2009లో మీరు ఆశీర్వదించే ప్రయత్నం చేసినప్పటికీ, మీ అందరి ఆధారాభిమానం ఉన్నప్పటికీ ఒక చిన్న గుర్తు సమస్య వల్ల ఆ రోజు ఓటమి చెందడం జరిగింది. నేను ఈరోజు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు గుర్తించకపోయినా, ఏ పార్టీ నాకు అండగా ఉండకపోయినా, మీరే ఒక పార్టీగా ఈ నియోజకవర్గంలో నేను ఒక కుటుంబ సభ్యునిగా మీ అందరినీ భావించి మీరిచ్చిన ప్రోత్సాహంతోనే మళ్ళీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నా. ఈరోజు ఆ గుర్తు సమస్య లేకుండా ఒకటే గుర్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండే విధంగా గ్యాస్ సిలిండర్ గుర్తే మళ్ళీ నాకు రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో మరి గ్యాస్ సిలిండర్పై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని నేను విశ్వసిస్తున్నా. తెలంగాణ పట్ల మరి వివక్ష చూపుతున్నట్టు ఆంధ్ర పాలకులకు కావచ్చు, ఆంధ్ర వ్యక్తులకు కావచ్చు, మన సంస్కృతి వేరు, మన సాంప్రదాయాలు వేరు, మన వేష భాష వేరు, మన మాట తీరు వేరు, మన యొక్క ఆత్మాభిమానం వేరు, మన యొక్క ఆత్మీయత వేరు అని తెలియజేసే విధంగా ఆ రోజు జాతర కానీ సంబరాలు కానీ నిర్వహించి మళ్ళొక్కసారి మరుగుపడినటువంటి తెలంగాణ సంస్కృతిని బయటికి తేగలిగినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యల మీద పోరాటం చేసినాం. ప్రధానంగా రైతుల యొక్క సాధక బాధకాలు తీరాలంటే ప్రతి ఎకరానికి నీళ్ళు రావాలని చెప్పి పిలాయిపల్లి కాలువ, బునాదిగన్ కాలువ, బొల్లపల్లి కాలువ కోసం కొట్లాడినాం. అవి పూర్తి చేయించే బాధ్యత నాది. మరి గత 10 సంవత్సరాలుగా అవి నాంతనే ఉన్నాయి. నేను ఆందోళన చేసినప్పుడే 2 అడుగులు ముందుకు పోయి 4 అడుగులు వెనక్కి వేసే పరిస్థితి ఉండే. అవి ఇప్పుడు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. దాంతోపాటు మరి నీమ్స్ విషయంలో మీకు అందరికీ తెలుసు, ప్రారంభం చేసి వదిలేస్తే దాన్ని పూర్తి చేయాలని చెప్పి, దాన్ని ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఒక సందర్భంలో మరి జైలుకు వెళ్ళిన సంగతి కూడా తెలుసు మీకు. 3 రోజులు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ రకంగా ప్రజల యొక్క సమస్యల పట్ల పోరాటం చేసి, ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు రావాలని చెప్పి పోరాటం చేసి మీ మధ్యనే ఉంటూ వస్తున్నా. కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఇక్కడ హైవే నిర్మించారు, ఆ హైవే మీద అండర్ పాసులు వేయాలనే ఆలోచన మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులకు తట్టలే. నాకు తెలుసు, తెలంగాణ ఉద్యమ చరిత్ర కలిగినట్టు భువనగిరి కిల్లా ఎవరి నోట్ల కట్టలకు దాసోహం కాదు. తెలంగాణ బిడ్డలు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారు. రేపు పొద్దుగాల నాకు మీరు అందరూ కూడా అండగా ఉంటారని నాకు తెలుసు. ఎవరైతే పరాయి పాలనతో మన ముందుకు వస్తున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ, ఒక్కసారి ఆలోచించండి. నియోజకవర్గం మీద అవగాహన ఉన్న వ్యక్తిగా రేపు తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. పూర్తి స్థాయి మేనిఫెస్టో మీ ముందుకు తెస్తున్నా. నేను గతంలో చేసినట్టు కరపత్రాల రూపంలో మీ ముందుకు తెస్తున్నా. అవన్నీ కూడా ఒకసారి చదవండి. ముఖ్యంగా విద్యార్థుల్ని, మేధావుల్ని, టీచర్లను, లెక్చరర్లను, ఉద్యోగస్తులను నేను ఒకటే కోరుతున్నా, గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పింటే రావు, ఆవులకే గడ్డేసి ఆవులకే పాలు పిండాల్సిన అవసరం ఉంది. అన్ని సామెతలు మీకు తెలుసు. కాబట్టి పనిచేసే వాడిని గుర్తిస్తే తప్పకుండా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మన ఓటు మనకేసుకుందాం, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోమని నినాదంతో ముందుకు పోదాం. నేను మీ బిడ్డను, మీ తలలో నాలుకలా నేను ఉంటాను. మళ్ళీ చెప్తున్నా, నాకు ఒక అవకాశం ఇవ్వండి. సిలిండర్ గుర్తుకు ఓటేయమని విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ.